హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్. సో స్టాక్ మార్కెట్ బేసిక్స్లో ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ట్రెండ్ అంటే ఏంటి, అండ్ దాన్ని ఐడెంటిఫై చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉండొచ్చు, లేదా ట్రేడింగ్లో ఉండొచ్చు, లైక్ ఇంట్రాడేలో ఉండొచ్చు, స్వింగ్ ట్రేడింగ్లో ఉండొచ్చు, లేదా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉండొచ్చు. సో అది మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అయినా లేదా ఇన్వెస్టర్ అయినా సరే, మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్గా చేస్తాను. ఇదైతే ఫస్ట్ వీడియో, చాలా షార్ట్గా ఇంట్రడక్షన్ ఇస్తాను అసలు ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలని. సో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్, థర్డ్ సైడ్ వేస్. సో అప్ ట్రెండ్ అంటే ఇక్కడ లో ఉంది కదా, ఒక అప్ సైడ్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, దీని ఒక స్వింగ్ అంటాం. అంటే ఎలా పై అప్ వెల్ డౌన్ వచ్చింది, దీని ఒక స్వింగ్ అంటాం. మళ్ళీ అప్ వెల్ డౌన్ వచ్చింది కదా, దీని ఇంకో స్వింగ్ అంటాం. ఓకే, ఏ ట్రెండ్లో అయినా స్వింగ్ అనేది అర్థం చేసుకోండి. మధ్యలో చిన్న స్మాల్ అప్ అండ్ డౌన్స్ ఓకే, బట్ ఒక మేజర్ అప్ మూవ్ ఇచ్చి డౌన్ సైడ్ ఇస్తే దాన్ని ఒక స్వింగ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ 10 రూపీస్ అనుకుందాం. సమ్ XYZ కంపెనీ 10 రూపీస్ అనుకుందాం, 20 రూపీస్కి పెరిగింది. సో దీనికన్నా ఇది హైయే కదా, సో ఇది హయ్యర్ హై అంటాం. ఓకే, నెక్స్ట్ 10 to 20 రూపీస్ పెరిగాక ఒక 5 రూపీస్ ఫాల్ అయింది అనుకున్నాం, దీన్ని హయ్యర్ లో అంటాం. ఎందుకు అంటే ఇది ప్రీవియస్ లో దీన్ని లెవెల్కి ఇది రీచ్ అవ్వలేదు కదా, దీనికన్నా అప్లోనే ఉంది కదా, సో హయ్యర్ లో అంటాం. నెక్స్ట్ ఒక ఈ స్వింగ్ ఇక్కడ కంప్లీట్ అయ్యి ఇక్కడ రివర్సల్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఇది న్యూ హయ్యర్ హై, ఎందుకంటే ప్రీవియస్ హై ఇది 10 రూపీస్, సారీ 20 రూపీస్, 15కి ఫాల్ అయింది, మళ్ళీ 25కి వెళ్ళింది, సో ఇది న్యూ హయ్యర్ హై. నెక్స్ట్ 25 నుంచి 15 రూపీస్కి ఫాల్ అయింది, సో ఇది 15, ఇది 20, సో దీనికన్నా ఇది హయ్యర్ వాల్యూ కదా, సో ఇది హయ్యర్లో, సేమ్ హయ్యర్ హై హయ్యర్లో. ఓకే, సో ఇది అప్ ట్రెండ్లో ఏంటంటే ఎవ్రీ స్వింగ్కి ఒక న్యూ హయ్యర్ హై హయ్యర్లో ఫామ్ అవుతుంది అంటిల్ ఇట్ రీచెస్ సైడ్ వేస్ ఆర్ డౌన్ ట్రెండ్. ఓకే, సో అప్ ట్రెండ్ అంటే ఇది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ సైడ్ వేస్ తర్వాత చెప్తాను. డౌన్ ట్రెండ్ దీనికి క్వైట్ ఆపోజిట్. ఇందులో హయ్యర్ హై ఫామ్ అవుతుంది, ఇందులో లోయర్ లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ గ్రే జోన్ బ్రేక్ అయిందో ఈ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. సో ఓకే, ఇక్కడ ఒక స్వింగ్ స్టార్ట్ అయింది, అప్ మూవ్ వెళ్ళింది, ఇది లోయర్ హై, ఎందుకంటే ప్రీవియస్ హై కన్నా ఇది లోయర్ హై కదా. సో యా, ఇది 100 రూపీస్ అనుకుందాం, ఇక్కడికి 80కి ఫాల్ అయ్యి ఇక్కడ 80కి ఫాల్ అయ్యి ఒక 10 రూపీస్ రికవర్ అనుకోండి, దీనికన్నా ఇది తక్కువ కదా వాల్యూ, సో ఇది లోయర్ లో. నెక్స్ట్ మళ్ళీ ఫాల్ అయింది, ఇది లోయర్ లో, ప్రీవియస్ వాల్యూ కన్నా ఇది లోవర్ వాల్యూ కాబట్టి. సో ఏది హై ఏది లో అని ఎలా తెలుస్తుంది అంటే, ఓకే డౌన్ ట్రెండ్ అంటే అర్థమైంది కదా, సేమ్ అప్ ట్రెండ్ ఎలాగైతే హయ్యర్ హై ఫామ్ అవుతుందో డౌన్ ట్రెండ్ లో లోయర్ లో ఫామ్ అవుతుంది, డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఏది అప్ ఏది డౌన్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్ కన్సిడర్ చేసుకున్నాం, అప్ మూవ్ ఇచ్చింది, మనకు అప్ వెళ్ళినంత వరకు ఏది హయ్యర్ హై అనేది ఫిక్స్ అవ్వదు, కానీ ఎప్పుడైతే డౌన్ సైడ్ కొంచెం మూవ్ వస్తుందో అప్పుడు ఈ లెవెల్ దగ్గర ఆగినట్టే కదా మార్కెట్, సో ఇది హయ్యర్ హైగా కన్సిడర్ చేసుకుంటాం. ఇక డౌన్ సైడ్ వెళ్ళింది, ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తే హయ్యర్లో మనకు తెలియదు ఎక్కడ అనేది. ఎప్పుడైతే మార్కెట్ ఎక్కడ ఆగిందా, ఆగి రివర్సల్ ఇచ్చి అప్ మూవ్ వెళ్ళిందా, సో ఇది హయ్యర్లోగా మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ సైడ్ వేస్లో హయ్యర్ హై అండ్ హయ్యర్లో లేదా లోయర్లో అవి ఏముండవు, బికాస్ ఈ గ్రే జోన్ చూడండి, అన్ని క్యాండిల్స్కి హయ్యర్ లెవెల్స్ సేమ్ ఉన్నాయి, లోయర్ లెవెల్స్ సేమ్ ఉన్నాయి. మేబీ చాలా మినిమల్ డిఫరెన్స్ పర్లేదు, బట్ యా సైడ్ వేస్ అనేది ఇది. మీరు చూస్తే చాలా స్టాక్స్ కానీ లేదా మన ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ లేదా నిఫ్టీ సమ్ మూవ్ ఇచ్చాక, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్యాప్ అప్ ఇచ్చింది మార్కెట్, కానీ ఒక 11 o'clock తర్వాత ఫుల్ సైడ్ వేస్ అయిపోయింది, చిన్న చిన్న స్వింగ్స్ తప్ప పెద్ద మూవ్ లేదు. సో అలా కన్సాలిడేషన్ అనుకోవచ్చు, లేదా సైడ్ వేస్ మార్కెట్ అని కూడా అనవచ్చు. సో అప్ ట్రెండ్, సైడ్ వేస్, డౌన్ ట్రెండ్. ఐ హోప్ ఈ వీడియోతో మీకు అసలు ట్రెండ్ అంటే ఏంటి అని అర్థమైంది అనుకుంటా. కానీ ట్రెండ్ గురించి తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది XYZ కంపెనీ స్టాక్ అనుకున్నాం, దీన్ని బై చేయాలి అనుకున్నాం, మీకు తెలుసో లేదో మనం బై చేయొచ్చు లేదా సెల్ చేయొచ్చు. అంటే ముందు బై చేసి తర్వాత సెల్ చేసుకోవచ్చు,
అది నార్మల్గా జరిగే ప్రొసీజర్. లేదు మీకు ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ₹100 ఉందనుకున్నాం ప్రజెంట్, అది డౌన్ సైడ్ వెళ్తుంది, ఫాలో అవుతుంది అని మనకి ఒక ట్రస్ట్ ఉందనుకోండి, దెన్ ఇక్కడ సెల్ తీసుకోవచ్చు, డౌన్ సైడ్ వచ్చాక బై చేసుకోవచ్చు. సో మనకి ట్రెండ్ అనాలిసిస్ అంటే అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, ఎలాగో ఒక స్వింగ్ లోకి వచ్చి అప్ మూవ్ స్టార్ట్ అయ్యాక మీరు బై చేస్తే యూ కెన్ బుక్ ప్రాఫిట్ సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకే, అంటే ఒక ఇంకో హయ్యర్ హై ఫామ్ అయ్యి కొంచెం డౌన్ సైడ్ వచ్చాక యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్. సో మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతుంది ట్రెండ్ అనాలిసిస్ చేయడం వల్ల. సో ఓన్లీ క్యాండిల్స్ బట్టే చూడొచ్చా అంటే లేదు, వాల్యూమ్ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ వెళ్తుంది ఓకే, బట్ అది ఎంత స్ట్రాంగ్ గా వెళ్తుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. అందులో ఒకటి వాల్యూమ్ అనాలిసిస్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.